అలాగే గ్రంథ ప్రజలలో అంటే ప్రపంచంలో ఎన్ని తెగలైతే ఉన్నాయో, ఎన్ని రకాల మనుషులైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంతకు పూర్వం దైవం తరపు నుండి మార్గదర్శకత్వం కోసం దైవ గ్రంథాలొచ్చాయి. వారు యూదులు గావచ్చు, క్రైస్తవులు గావచ్చు, లేక ఇతర మత అవలంబకులు ఎవరైనా కావచ్చు. వారందరూ కూడా నిజ ప్రభువును మరిచి ఇతరులను తమ ప్రభువులుగా చేసుకున్న వారికి ఖురాన్ గ్రంథం నిజ ప్రభువు వైపుకు ఆహ్వానిస్తూ ఒక వాక్యం కనబడుతుంది. అది సూరా ఆల్ ఇమ్రాన్ 3వ సూరా 64వ వాక్యం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. కుల్ యా అహ్లల్ కితాబి తఅలౌ ఇలా కలిమతిన్ సవాఇం బైననా వ బైనకుం అల్లా నఅబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షైఉన్ వలా యత్తఖిజ బఅదునా బఅదన్ అర్బాబం మిన్ దునిల్లాహ్. ఇలాను ఓ గ్రంథ ప్రజలారా, మాకు మరియు మీకు మధ్య ఉన్నటువంటి ధర్మ విషయం వైపునకు రండి. అదేంటంటే మనం అల్లాను తప్ప మరెవరిని ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములను ఎవరిని నిలబెట్టకూడదు, మరియు అల్లాను తప్ప మన వారిలో నుండి అంటే మనుషులలో నుండి ఎవ్వరిని కూడా ప్రభువులుగా చేసుకోరాదు. ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతున్న విషయం ఏంటంటే మనలోని వారిని ఎవరిని కూడా మనం ప్రభువులుగా చేసుకోకూడదు. ఆ నిజ ప్రభువుతో భాగస్వాములుగా ఎవరిని చేర్చకూడదు అన్న విషయాన్ని ఖురాన్ స్పష్టంగా ఇస్తుంది. అలాగే ఈసా అలైహిస్సలాం తన జాతి ప్రజలకి ఆ నిజ ప్రభు యొక్క పరిచయం చేస్తున్న ఒక వాక్యం మనం ఖురాన్లో చూడొచ్చు.